వారు యేసు ప్రభువును వారి సొంత రక్షకునిగా అంగీకరించి 25 సంవత్సరాలు అవుతా ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు యేసు ప్రభువుని వారి సొంత రక్షకునిగా స్వీకరించి ఈ లోకంలో తాను మంచి పోరాటం పోరాడి మరి నిన్నటి దినాన తన తుది శ్వాసను విడిచాడు. మానవుని జీవితంలో మనిషికి అంతు చిక్కనిది ఏదైనా ఉందా అంటే మనిషిని అత్యంత భయానికి గురి చేసేది, మనిషి దేనికి భయపడని వాడు కూడా భయపడేది దేనికంటే మరణానికే. కారణం ఏమిటంటే ఈ మరణం అనే ఒక మాట ద్వారా మానవునికి మధ్యలో సంబంధం తెగిపోతూ ఉంది. మరణం అనేది ఒకేసారి మనుషుల మనసులన్నిటినీ కలిచివేస్తూ ఉంది. అందుకే బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మరణం అనే మాట మన నోటికొస్తే ఇది అపశకునములాగా భావిస్తాం. అయ్యో ఈరోజు నా నోటికి మరణం అనే మాట ఎందుకు వచ్చింది, సావు అనే మాట ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన మిత్రుడా, ఒక విషయాన్ని గమనించాల్సింది ఏమిటంటే మనుషులమైన మనందరం కూడా ఏదో ఒక రోజు ఈ లోకములో మన ప్రాణం విడవాల్సిందే. ఈ భూమి మీద పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్లు ఈ మానవుడైన వాడు భూమి మీద ఎంత కాలము జీవించినా ఏదో ఒక రోజు ఈ మరణాన్ని మనము చూడాల్సిందే. నా చేతిలో ఉన్న ఈ దేవుని గ్రంథం చెప్తా ఉంది, మరణాన్ని రుచి చూడకుండా బ్రతికే నరుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా అనంటే మనిషి అనే ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక రోజు మన ప్రాణాన్ని విడవాల్సిందే. నీవు ధనవంతుడవైనా, ఐశ్వర్యవంతుడవైనా, నీవు సౌభాగ్యవంతుడవైనా, ఆరోగ్యవంతుడవైనా, విద్యావేత్తవైనా, జ్ఞానవంతుడవైనా, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ మరణానికి నీ స్థితితో సంబంధం లేదు. ఈ భూమి మీద పుట్టేవారు పుడుతూనే ఉన్నారు, మరణించేవారు మరణిస్తూనే ఉన్నారు. కానీ బ్రతికి ఉన్న మనం ఎప్పుడు కూడా ఈ మరణాన్ని గురించి ఆలోచన చేయట్లేదండి. నేను చెప్పే ఒక 2 మాటలు జాగ్రత్తగా వినాలండి. కారణం ఏమిటంటే